సమస్య వచ్చినప్పుడు మీరు కూడా గమనించండి, ఆ సమస్య నుంచి బయటపడడానికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సలహా అడగాలి. పోషించబడేటట్లుగా మాకు ఒక సలహా చెప్పండి, అప్పులు తీరిపోయేటట్లుగా ఒక సలహా చెప్పండి, ఈ ఆపద నుంచి మేము బయటపడేటట్లుగా మాకు ఒక సలహా చెప్పండి ప్రభు అని అడిగితే ప్రభు చక్కని సలహా చెప్తారు. ఆ తొందరపాటుల్లో లోకంలో కలిసిపోకూడదు, మనుషుల నిర్ణయాలు తీసుకోకూడదు, చివరికి లోక మర్యాదలో మనుషుల మర్యాదల వైపు వెళ్ళకూడదు. మరొక పాఠం నేర్పుతున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి నిలుచు నీడ లేదా? చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయా? ఏ ప్రయత్నం చేయాలనుకున్నా ఆ ప్రయత్నం విఫలమైపోతుందా? ఇస్సాకు మనకు ఒక మాదిరి. కరువు, అది దేశమంతా ఏదో ప్రయత్నం చేశారు బావులు త్రవ్వటానికి, మరలా శత్రువులు వచ్చారు, మరలా ఆ శత్రువులు బావులు పొడుస్తున్నారు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉంది, ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది కదా అని ప్రయత్నాన్ని ఆపలేదు.